కుబీర్ మండలంలో ఉన్నటువంటి పాటిబి గ్రామంలో శ్రీ రాజా రాజేశ్వరుడు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో పేరు ప్రసిద్ధిగాంచినటువంటి దేవుడు. అవును, ఇక్కడ మీరు చూస్తున్నారు, ఎంతో అలంకరణతో చూడముచ్చటగా, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆకట్టుకునే విధంగా ఈ భగవంతుడు ఇక్కడ వెలిసి దాదాపు 300 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాడు. అయితే ఈ రాజరాజేశ్వరుని యొక్క భగవంతునికి వందల మంది, వేల మంది భక్తులు ఈ విధంగా వచ్చి ప్రతిరోజు నిత్యము పూజిస్తూనే ఉంటారు. ఈ విధంగా మీరు ఇక్కడ చూస్తున్నారు, దొంతెళ్ళు, అదేవిధంగా బోనాలతో ఈ విధంగా శ్రీ రాజరాజేశ్వరునికి ప్రతి సంవత్సరము అక్కడ కొన్ని వందల మంది అక్కడ ఈ రాజేశ్వరుడి పేరు మీద పూజ కార్యక్రమాలు నిర్వహిస్తాడు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ కనిపిస్తున్నటువంటి మీకు దంపతులు ఎవరైతే ఉన్నారో శ్రీ అరికెల రాజేశ్వర్ గారు, ఈ అరికెల రాజేశ్వర్ గారు ఇక్కడ వచ్చి ప్రతి సంవత్సరము ఆ రాజరాజేశ్వరునికి దర్శనం చేసుకుంటారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ వచ్చే భక్తులకు అందరికీ చాలా ఇబ్బందిగా ఉన్న సమయంలో ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ వాళ్ళు ఆలోచించి అక్కడ వచ్చిన భక్తులకు ఆసరాగా, అదేవిధంగా ఉండడానికి కావచ్చు, అక్కడ వచ్చినటువంటి భక్తులు కేశఖాండవం చేసినప్పుడు వంటలు వండుకోవడానికి కావచ్చు, అక్కడ ఒక 2-3 రూమ్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అక్కడ ఆలోచిస్తున్న సమయంలో అరికెల రాజేశ్వర్ గారు అక్కడ వచ్చి, అయ్యా నేను ఇక్కడ రాజరాజేశ్వరికి భక్తుణ్ణి ప్రతి సంవత్సరం వచ్చి మొక్కుకుంటాను అని చెప్పి నాకు ఇక్కడ ఒక 2 రూమ్లు కట్టాలని ఉంది అని అనగానే అక్కడ వీళ్ళందరూ ఆశ్చర్యానికి గురైనన్నమాట. ఎందుకంటే గత నెల వీళ్ళు ఇక్కడ రూమ్లు కట్టుదామని అనుకున్నప్పుడు దొంగలు వచ్చి అక్కడ ఉన్నటువంటి హుండీలో ఉన్న డబ్బులను దొంగలించుకొని వెళ్ళిపోయిండు. ఆ సమయంలోనే అక్కడ ఆ రాజరాజేశ్వరుడే ఇక్కడ ఉన్నటువంటి భక్తుడికి పంపి 2,50,000 రూపాయలు అక్కడ నగదుగా ఇచ్చి ఆ రూమ్లకు కట్టే విధంగా తోడ్పడడం జరిగింది. అయితే ఈ రూమ్లు కట్టుతున్న సమయంలో ఆ డబ్బులు అయిపోయినాయి. ఇక అక్కడ ఉన్నటువంటి ఏదైతే లోపల టైల్స్కు అవసరం ఉంది, ఇక టైల్స్కు డబ్బులు లేవని ఆలోచిస్తున్న సమయం వెంబడే ఈ అరికెల రాజేశ్వర్ గారు బైసకు చేరకన్నా ముందే మరో భక్తుడు వచ్చి ఆర్కే రాజులింగు గారు వారి కుటుంబ సభ్యులు వాళ్ళ కుమారుడు వచ్చి, అయ్యా నేను ఒక 50,000 ఇవ్వదలుచుకున్నాను, ఇక్కడ ఈ గుడికి ఏమైనా అవసరం ఉంటే మీరు ఈ 50,000ను వాడుకోండి అని చెప్పడం జరిగింది. చూసిన్లా ఈ శ్రీ రాజరాజేశ్వరుడి యొక్క మహిమలు. అందుకే ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు శ్రీ రాజరాజేశ్వరుడి పేరు మీద, శివుడి పేరు మీద, శంకర్ పేరు మీద ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి ఒక పేరు పెట్టుకోవడం జరిగింది. అంత మహత్యం కలిగినటువంటి ఈ దేవుడు అన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆలయ కమిటీ అధ్యక్షుడైనటువంటి వంకరే మోహన్ గారు, షేరి సురేష్ గారు, చిమ్మన్ పోషెట్టి గారు, సంతోష్ గారు, ఆలయ పూజారి అయినటువంటి దత్త గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ మల్లేష్ అన్న గారు, అదేవిధంగా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వేములవాడలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరుని తలపించే విధంగా పాటిబిలో రాజేశ్వరుని యొక్క ఆలయాన్ని నిర్మిస్తున్నామని, అందుకుగాను మీ వంతు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఇక్కడ ఆలయ కమిటీకి, అదేవిధంగా ఆలయాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతూ శ్రీ రాజరాజేశ్వరుని యొక్క ఆశీర్వాదం పొందాలని అక్కడ సూచించడం జరిగింది.